దుద్దిల్ల కుటుంబం కాళేశ్వర ఆలయాన్ని ఏటీఎంగా మార్చుకున్నదని ఇప్పటికే చెప్పడం జరిగింది. అది ఇప్పుడు దాన్ని ఇంకా బలపరిచే విధంగా, ఇంకా దాన్ని మరి ముందుకు తీసుకుపోయే విధంగా ఇవాళ కాళేశ్వరం ఆలయాన్ని అభివృద్ధి పేరుతోటి 100 కోట్ల రూపాయలను దుద్దిల్ల కుటుంబం జేబులో వేసుకోవడానికి కుట్ర జరుగుతూ ఉన్నది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దుద్దిల్ల శ్రీధర్ ఇక్కడ పుట్టకపోవడం వలన, ఇక్కడ ఆయనకు అమ్మగారో అత్తగారో తల్లి సంబంధికులో తండ్రి సంబంధికులో లేకపోవడం వలన ఆయనకి మంతిని ప్రాంత ప్రజలు ప్రాంతం యొక్క స్థితిగతులు తెలియకపోవడం వలన ఈ కాళేశ్వరం ఆలయాన్ని ధ్వంసం చేస్తూ 100 కోట్ల రూపాయలు ఇక్కడనే దోసుకునే ప్రయత్నం ఇవాళ మన కళ్ళ ముందట జరుగుతూ ఉంటే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం మంతిని నియోజకవర్గంలో ఉన్న ప్రజలపైన ఉన్నది. ముఖ్యంగా మాదేపూర్ మండల ప్రజలపైన ఉన్నది, కాళేశ్వరం పట్టణ ప్రజలపైన ముఖ్యంగా ఉన్నదనే విషయాన్ని, అంతకన్నా ఎక్కువగా ఆలయాన్నే నమ్ముకొని బతుకుతున్నటువంటి బ్రాహ్మణుల పైన ఉన్నది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పురోహితులు ఆలోచించాలే. ఎందుకు నేను ఈ 100 కోట్ల రూపాయలు ఇక్కడ దోపిడీ జరగబోతా ఉన్నదంటే, పుష్కరాలు వచ్చే సంవత్సరం ఉన్నాయి. పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో దాదాపు ఒక 3-4 ఉంటాయి. దాంట్లో కాళేశ్వరం ఒకటి. లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఇక్కడికి పుష్కర స్నానం ఆచరించి దేవునికి దండం పెట్టుకొని పోయేటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కువగా అయింది. ఇవాళ ఈ ఆలయాన్ని వాళ్ళు జేబులు నింపుకోవడానికి అభివృద్ధి చేస్తామని చెప్పి దీన్ని పూర్తిగా కూలగొట్టే ప్రయత్నం, మరి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాళ్ళ ఎమ్మెల్యే, ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు ఉన్నారు, అనేక సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ కాళేశ్వరం ఆలయాన్ని బాగు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని కూడా పిలవకుండా శైలజా రామయ్యర్ ఒక అధికారిని పంపించి ఒక మీటింగ్ పెట్టించి తూతూ మంత్రంగా మీటింగ్ను జరుపుకొని ఏ విధంగా ఇక్కడ కూడా 100 కోట్ల రూపాయలు అంటే 188 కోట్లకు 198 కోట్లకు టెండర్లు పిలిచిర్రు. అంటే 198 కోట్లలో దాదాపు 100 కోట్లు మింగడానికే ఈ పునర్నిర్మాణ కార్యక్రమం చేపడతా ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఒకవేళ మీరు చేస్తారని మేము నమ్మాలంటే, మీరైతే మీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను గోసుక తింటారా, మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతారని చూస్తున్నారని ఆయన అంటున్నాడు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. నీ పరిస్థితి ఈ విధంగా ఉన్నది, చెప్పులు కూడా ఎత్తుకపోతారని చూస్తారని నీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. నువ్వేమో కనీసం ఇక్కడ రోడ్డు బాగాలేదు నాయన, మంతిని నుంచి కాటారం పెద్దపల్లి పోయే రోడ్డు, నీ ఇంటి ముందట ధన్వాడ దగ్గర రోడ్డు బాగాలేదురా నాయన, ఇది పట్టించుకోరా తండ్రి అని చెప్పినాం. ఇప్పటికి 1 నెల రోజులు దాటిపోయింది. నీ ముఖానికి ఈ రోడ్డు కూడా చేయిస్తలో పైసలు లేకపోతే, నేను తెచ్చిన 300 కోట్లు పెద్దపల్లి టు కాటారం 300 కోట్ల రూపాయల రోడ్డు, ఈ రోడ్డు పూర్తి చేయించలేకపోయినావు. మరి నువ్వు ఈ కాళేశ్వరం ఆలయాన్ని ఎట్లా కట్టిస్తావు? ఎలా మంత్రిని సమాజానికి చెప్పాలి. అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ రైతు బీమా కట్టలేదని ఇవాళ పేపర్లలో వస్తున్నది. ఇప్పటికి కూడా కట్టలేనట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈ విధమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో నువ్వు ఈ 198 కోట్ల రూపాయలు ఏ నుంచి తెస్తావో ఇవాళ మంత్రిని సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ప్రజల పక్షాన ప్రజలు ఆశీర్వదిస్తే, గెలిచిన తర్వాత ఓటమి చెందిన తర్వాత కూడా ప్రజలు నన్ను ఆశీర్వదించి 72,000 ఓట్లేసి మా ప్రతినిధిగా ఉండు అని చెప్తే, ఇక్కడ మేము నిన్ను అడుగుతున్నాం 72,000 మంది పక్షాన 2,30,000 మంది పక్షాన. ఎందుకంటే నీ ఓట్లు లేవు,
నీకు ఇక్కడ సంబంధం లేదు కనుక ఈ నీకు ఓట్లేసిన వాళ్ళను కూడా నువ్వు బాగుండాలని చూస్తావు కనుక ఇవాళ జవాబు చెప్పాలని నేను కోరుతున్నా. ఇంత పెద్ద ఆలయం మరి ప్రసిద్ధిగాంచిన ఆలయం, దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ ఆలయాన్ని నిర్వీర్యం చేస్తున్నావు దుద్దిల్ల శ్రీధర్. ఇక్కడ కూడా సంపాదించకయా, దీన్ని కూడా దూసుకోకయా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. ఖచ్చితంగా దీన్ని కూలగొట్టే ముందు మాకు ఈ విధి విధానాలు ఏందో చెప్పాలి. నేను ప్రధానంగా మీకు మర్చిపోయిన డిమాండ్ చేస్తున్నా, నువ్వు దీన్ని ముట్టే ముందు భూపాల్పల్లి జయశంకర్ భూపాల్పల్లి కలెక్టర్ దగ్గర కనీసం 100 కోట్ల రూపాయలను ముందుగా ఆయన అకౌంట్లో వేసి పెట్టాలి. ఆయన అకౌంట్లో వేసి పెడితే కొంచెం నమ్ముతాం మేము. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవని ఎవరు కాంట్రాక్టర్లు కూడా పనిచేస్తలేరు. ముఖ్యమంత్రి నన్ను చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారని నీ ముఖ్యమంత్రి ఆయన పక్కకు రోజు కూర్చుంటున్నావు ఆయన అంటున్నాడు. కనుక నువ్వు కూలగొట్టిన తర్వాత ఇది పూర్తి కాకపోతే, ఇవాళ ఈ పుష్కరాలలో మాకు యాత్రికులు రాకపోతే ఈ ప్రాంతంలో 4 రూపాయలు 12 ఏళ్లకోసారి ఏదైనా చెంచా నీళ్లు తాగడం అంటే దాన్ని కూడా తాగకుండా చేసే నువ్వు కుట్ర చేస్తున్నావు. నువ్వు డబ్బులు దోసుకోవడానికి ఇక్కడ ఏదో ఇదివరకే ఇక్కడ తవ్వుతే ఏదో గుప్త నిధులు వెళ్ళినాయి, ఏదో లింగామా చక్రాలు వెళ్ళినాయని, ఏదో పాతకాల త్రిశూలాలు వెళ్ళినాయి అని అంటున్నారు. దీంట్లో ఏమో ఉన్నది, దీంట్లో కూడా లోపల ఏమైనా దొరుకుతుందని ఇది తొందరగా చేయాలి. ఏమైనా దొరుకుతాయా చూడాలి. మళ్ళీ ఎలక్షన్ల వరకు ఈసారి ఇక్కడ ఒక 1000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలి. కనుక ఎక్కడ దొరికితే అక్కడ ఇసుకలో మట్టిలో ఆలయాలలో కూడా ఈ దోపకాన్ని నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దీన్ని ఆపాలని నేను డిమాండ్ చేస్తున్నా. నీ మీద నమ్మకం రావాలంటే నువ్వు ఫస్ట్ ఈ సమాజానికి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ దగ్గర 100 కోట్ల రూపాయలను ఈ 198 కోట్లలో ఆ 100 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ చేయాలి. అక్కడ ఆయన అకౌంట్లో వేసిన తర్వాతనే ముట్టాలి. ముట్టకపోతే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం. ఆ కూల్చివేతలను అడ్డుకుంటాం. నాతో పాటు మాదేపూర్ మండలం మంతినిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బతికేటువంటి ప్రతి జీవి కూడా, ప్రతి బిడ్డ కూడా, ఈ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా 100 కోట్లు కలెక్టర్ అకౌంట్లో వేసే వరకు ఇది ముట్టద్దని, ముఖ్యంగా ఈ ఆలయాలని దేవుళ్ళ మీద ఏదైతే జీవిస్తున్నటువంటి బ్రాహ్మణ పురోహితులు దీన్ని అడ్డుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. కలెక్టర్ అకౌంట్లో 100 కోట్లు రాకపోతే ఇది ముట్టద్దని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే చెప్తున్నాం, మీ ముఖ్యమంత్రి చెప్పుల దొంగలాగా చూస్తున్నారు నన్ను అంటున్నాడు. రైతులకు బీమా వేయలేదు. మంతిని కాటారం రోడ్డు ధన్వాడ దగ్గర రిపేర్ చేయిస్తలేడు మంతిని ఎమ్మెల్యే. కనుక మిమ్మల్ని నమ్మము. మీ దోపిడిని ఆపాలే. ఆలయాల మీద దూసుకునేటువంటి నీచమైన మీ చరిత్రకు చరమగీతం పాడాలని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ మీరందరూ కూడా పత్రికా విలేకరులు, మీరు కూడా దీన్ని వ్యతిరేకించాలి. మీరు కూడా దీన్ని ఖండించాలి. మీ పేపర్లలో, మీ టీవీలలో మాకన్నా ఎక్కువగా మీరు స్పందించాలి. రేపు పొద్దున ఇక్కడ పుష్కరాలు జరగకపోతే, పుష్కరాలలో ప్రజలు రాకపోతే అది మీకు కూడా ప్రమాదమే, మీ జీవితాలకు కూడా ప్రమాదమే, మీ భవిష్యత్తు కూడా ప్రమాదమే, మన భావి తరాల పిల్లల భవిష్యత్తుకు. ఒకసారి పుష్కరాలలో ఇక్కడ జనం తగ్గిపోతే ఇంకా మనకు మళ్ళొకసారి కూడా వచ్చే అవకాశం ఉండదు. కనుక ఇది 1 ఇయర్లో వాళ్ళు సంవత్సరంలో కంప్లీట్ చెయ్యరు. డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర రూపాయలు లేవని వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్తలేను కదా. కనుక ఇది మంత్రిని ఎమ్మెల్యే మోసం చేసి ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకొని ఆయన పక్కకు జరిగిపోయి మన ఆలయాన్ని నిర్వీర్యం చేస్తాడు. కనుక దీన్ని తస్మత్ జాగ్రత్త అని ఈ సమాజాన్ని మేలుకొల్పుతున్నా. నేను మాత్రం ఆగా ఖచ్చితంగా నిరసన, ఈ సమాజం మరి మేల్కొనే వరకు నా నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ.